కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు. ఆక్షన్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పాడినోనికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు. ఆ బెల్ట్ షాప్ ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు. అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు. ఇది కరప్షన్ అన్నది కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్. ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవునికి ఎరక. కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసం సంవత్సరానికి 700 కోట్లు 750 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ. ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు. పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్న కరెక్ట్. ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్న కరప్షన్. నేనేం వెరైటీ అని చెప్పడం.